ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు కుమార్తెను దీవించండి. ప్రతి మాసం ఈ కుటుంబం సహకారం ఇస్తున్నారు. ఇలాంటి కొద్ది మంది చేత నమ్మకంగా ఈ పరిచర్యను మీరు పోషిస్తున్నారు. వీరిని దీవించమని అడుగుతున్నాను. వాక్యం వింటున్న వారు వాక్యం చేత బలపరచబడుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. యూదా రాజు హిజ్కియా మరణకరమైన వ్యాధి చేత బాధపడుతున్నాడు. యెషయా భక్తుడు హిజ్కియా యొద్దకు వచ్చి చెబుతున్నాడు, నువ్వు తప్పక మరణమవుతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. సోదరుడా, సోదరి, ఈ అధ్యాయంలోని హిజ్కియా వ్యాధిని బట్టి, అతని ప్రార్థన బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి మనం ఏం పాఠం నేర్చుకోవాలి? ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తుంటే మనం గ్రహించగలుగుతాం. విశ్వాసికి అనారోగ్యం వస్తుందా? ఇది చాలామందికి పెద్ద ప్రశ్న. అనారోగ్యం వస్తుంది. ఎందుకు? శరీరము ఆదాము నుండి మనకు సంక్రమించినది. శరీరము ఆదాము పాపము చేయుట వలన శరీరమున అనారోగ్యం రావటానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. 2, దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షగా అనారోగ్యాన్ని ఇస్తారు. 3, అనారోగ్యము మనం కొన్ని సందర్భాల్లో కొని తెచ్చుకుంటాం. ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు విశ్వాసులకు సైతం అనారోగ్యము వస్తుంది. ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉన్నప్పటికీ అనారోగ్యం చేత విశ్వాసులు బాధపడటం సాధారణమే. మరణము కొరకు ఈ వ్యాధి రాలేదు. దేవుని కుమారుడు మహిమపరచబడటానికే ఇతడు రోగిగా ఉన్నాడు అని యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును గూర్చి ప్రభు పలికిన మాట. ఒక వ్యాధి దేవుని మహిమార్థం అనుగ్రహించబడవచ్చు. ఒక విశ్వాసి యొక్క క్షేమార్థం దేవుడు వ్యాధిని అనుగ్రహించవచ్చు. ఒక విశ్వాసి పడిపోవటం వలన అనారోగ్యం అనుభవించవచ్చును. కొరింథీ 11లో చెప్పాడు, బల్లను అయోగ్యంగా సమీపించిన వారు, క్రీస్తు శరీరము రక్తములో అయోగ్యముగా పాలు పొందిన వారు వ్యాధిగ్రస్తులయ్యారు, రోగగ్రస్తులయ్యారు అన్నాడు. కనుక వివిధ కారణాల చేత విశ్వాసులు అనారోగ్యాన్ని భరించాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు వ్యాధి నొందిన వాడయ్యాడు అన్నాడు. మన వ్యసనములను ఆయన భరించాడు అంటూ ఆయన వ్యాధి నొందాడు అన్నాడు. మనం కూడా అంతే. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో వ్యాధులు అనుమతించబడతాయి. అది వింతగా తీసుకోవద్దు.
ఏదో పాపం చేశాం కాబట్టి ఈ వ్యాధి వచ్చింది అనుకోవద్దు. శరీరం వ్యాధికి నిలయం, వ్యాధులు వస్తాయి. కనుక ఇది పాపం వల్ల వచ్చింది అనుకోవద్దు. కొన్ని వ్యాధులు శిక్షను బట్టి వచ్చాయి, దేవుని శిక్షణను బట్టి. గేహజీకి కుష్టి వ్యాధి వచ్చింది, మిరియాముకు కుష్టి వ్యాధి వచ్చింది. కాబట్టి కొన్ని వ్యాధులు పాపకారణంగా వచ్చినాయి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినది. ఏమిటా రోగం? ఒక షుగర్ పుండు లాంటిది. తర్వాత అది బ్రద్దలైపోయింది. ప్రభువు కనికరించాడు, స్వస్థత పొందాడు హిజ్కియాను. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది వ్యాధి కంటే, మరణము కంటే. వ్యాధి అందరికి వస్తుంది, మరణం అందరికి వస్తుంది. కానీ ఇక్కడ సందేశం వ్యాధిని గురించి, మరణము గురించి కాదు, ఇల్లు చక్కబెట్టుకొనుటను గురించి. ఇల్లు చక్కబెట్టుకొనుము. ప్రతి మనిషికి ఇది సందేశమే. నీవు మరణించటానికి ముందే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒక సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంక నువ్వు చేసేది ఏముంటుంది? అందుకే లైటింగ్ ఉండగానే, సూర్యుడు ఉండగానే చకచక పనులు ముగించుకోమని చెప్పేవాళ్ళు పెద్దలు. ఇప్పుడంటే విద్యుత్ వచ్చింది, జనరేటర్స్ వచ్చాయి, ఇన్వర్టర్స్ వచ్చాయి, పగలకు రాత్రికి తేడా లేకుండా అయిపోయింది. వెలుగు అవైలబుల్ అయింది నైట్ టైమ్స్. ఒకప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమనేవాళ్ళు. ఎందుకని? చీకటి వచ్చిన తర్వాత నువ్వు ఇల్లు ఏం చేయలేవు. మరణం వచ్చేస్తే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేవు, అక్కడితో నువ్వు తీర్పుకి వెళ్ళిపోవాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 27వ వచనంలో చెబుతున్నాడు, మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. ఇది నియమించబడింది. ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడిను, అటు తర్వాత తీర్పు జరుగును. కనుక నువ్వు మరణానికి ముందే తీర్పు నుంచి తప్పించుకోవాలి. అది ఇల్లు చక్కదిద్దుకోవటం అంటే. ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే నాన్ క్రిస్టియన్స్కి ఎలా అర్థమవుతుందంటే, డబ్బు సంపాదించుకోవటం పుష్కలంగా, పిల్లల్ని సెటిల్ చేయటం, వాళ్ళకి ఆస్తులు సమకూర్చి పెట్టడం, ఇది ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే. కానీ క్రీస్తు యొక్క ప్రపంచంలో, క్రిస్టియన్ వరల్డ్లో, సంఘ పరిధిలో ఇల్లు చక్కబెట్టుకోకుండా అనగా జీవితాన్ని సరిచేసుకోవటం, హృదయాన్ని సరిచేసుకోవటం, దేవునికి మనకి అడ్డుగా వచ్చినటువంటి అడ్డుబండ అయిన పాపాన్ని సరిచేసుకోవటం, క్షమాపణ పొందటం, పశ్చాత్తాపడటం, శుద్ధి కలుగు చేసుకోవటం, హృదయ శుద్ధిలోనికి రావటం, జీవితాన్ని చక్కదిద్దుకోవటం, బిడ్డలను రక్షణలోకి తెచ్చుకోవటం, భార్యను ప్రభువులో నడిపించుకోవటం, కుటుంబాన్ని ప్రభువులోకి తెచ్చుకోవటం. కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోవడం. చెక్ యువర్ ఫ్యామిలీ, చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ కుటుంబాన్ని పరీక్షించుకో, నీ వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకో. ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలిస్తే నీ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నువ్వు నిలిచినప్పుడు మంచివైనా చెడ్డవైనా దేహముతో నువ్వు చేసిన సమస్తమును బట్టి ఆయనకు లెక్క అప్పగించాలి. యూ నీడ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్. దేవునికి నీవు నీ జీవితాన్ని గురించి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. లెక్క అప్పజెప్పాలి, లెక్క అప్పజెప్పాలి. ఆయన యజమానుడు, నీవైన దాసునివి. ఆయన నీకు సమయం ఇచ్చాడు, నువ్వు లెక్క చెప్పాలి. ధనం ఇచ్చాడు, నువ్వు లెక్క చెప్పాలి. నీకు కుటుంబం ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, నువ్వు లెక్క చెప్పాలి. సమాజంలో ఉద్యోగం ఇచ్చాడు, నువ్వు లెక్క చెప్పాలి. అందుకే కుటుంబము, ఇల్లు దిద్దుకోమన్నాడు. ఇల్లు దిద్దుకో, ఇల్లు చక్కబెట్టుకో, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, పాపక్షమాపణ అడుగు, జీవితం అప్ టు ద మార్క్ తెచ్చుకో. అది సందేశం. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు
ప్రార్థన చేస్తున్నాడు. ఇమ్మీడియట్ రెస్పాన్స్. దేవుని వాక్యమునకు వెంటనే ప్రతిస్పందిస్తున్నాడు. ఏమి యేషయా నీకేం తెలుసా, నా ఇల్లు చక్కగానే ఉంది, నా బతుకు బాగానే ఉంది. ఇదిగో ఇంతకుముందే దేవుడు నా ప్రార్థన ఆలకించి సన్హెరీబును తరిమేశాడు. నా ఆత్మీయ జీవితానికి ఏమొచ్చింది, నేనేం పాడైపోలేదు ఆత్మీయంగా. చాలామందిలో ఈ అతిశయం ఉంటుంది, చాలామందిలో ఈ అతిశయం ఉంటుంది. ఐఎమ్ వెల్ ఆఫ్, నేను బాగున్నాను, స్పిరిచువల్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఇన్ ఫైన్ కండిషన్, గుడ్ కండిషన్, ఐఎమ్ రైచియస్, నేను నీతిమంతుణ్ణి అని అనుకుంటున్నారు. అయ్యో నేనంత అపవిత్రుడను, అపవిత్రమైన పదవులు కలిగిన వాడిను, అపవిత్రమైన తలంపులు కలిగిన వాడిను, అపవిత్రమైన ఆలోచనలు కలిగిన వాడిని, నన్ను క్షమించు ప్రభువా అని అడిగే స్థితిలో లేరు వాళ్ళు చాలామంది. కంపేర్ చేసుకుంటున్నారు. పరిసయ్యుడు కంపేర్ చేసుకుంటున్నాడు సుంకరుతో. ఈ సుంకరు కంటే నేను నీతిమంతుణ్ణి, ఇదిగో పలానా ఆయన కంటే నేను గొప్పవాడిని, పలానా వాడి కంటే నేను నీతిమంతుణ్ణి అతిశయిస్తున్నారు. అటువారికి వాక్యం చెబుతోంది, నీ విల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతావు. వన్ డే యూ విల్ షూర్లీ డై. ఒక దినాన్ని నువ్వు చనిపోతావు. అది ఈ రోజే అయితే వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ కండిషన్? చాలామంది అప్పు తీసుకుంటారు, ఎవరికి వచ్చి ఉండవద్దు, నువ్వు అప్పు తీసుకున్నది తిరిగి చెల్లించేసి. చాలామంది వేరొకరి వస్తువులు తెచ్చి ఉంచేసుకుంటారు, అది నీది కాదు, తిరిగి ఇచ్చివేసేయాలి. నేను ఒక ల్యాప్టాప్ తీసుకుని వచ్చాను నా బంధువు దగ్గర. ఐ రిటర్న్ దట్. ఒక పర్పస్లో అడిగాను, ఇచ్చారు. అది నాకు ఉపయోగపడలేదు, ఆ పర్పస్ నాకు రాలేదు, అవకాశం రాలేదు వాడుకోవటానికి. నేను తిరిగి తీసుకెళ్ళి రిటర్న్ చేశాను. నేను మనవి చేస్తున్నాను, ప్రభువు ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. నీ ఇంటిలో నీ సహోదరునిది ఏది ఉండకూడదు. నువ్వు కష్టపడి సంపాదించుకున్న దేవునికి స్తోత్రం. చాలామంది ఉచితంగా ఇవ్వబడే గిఫ్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ యువర్స్. ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన జీవితాలు దేవునికి ఇష్టం లేనివి ఉండకూడదు. నీ జేబులో వేరొకరి సొమ్ము ఉండకూడదు. ఎన్నడూ పరుని సొమ్ము స్వాధీనం చేసుకోవద్దు. నీ తగాదాలు తీర్చివేసుకో. ప్రభు ఎదుట నిలబడినప్పుడు నువ్వేమని జవాబు చెబుతావు? విరోధం తీసివేసుకో, పశ్చాత్తాపడు. నీ సహోదరుడికి నీ మీద విరోధం ఉన్నా నీవే వెళ్ళి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకో. నీ సహోదరుడు నీ మీద నేరం మోపటానికి దేవుని ఎదుట అవకాశం ఇవ్వవద్దు. కనుక న్యాయాధిపతి వచ్చు లోపలే నీవు నీ సహోదరునితో వ్యాజ్యము విరమించుకో. అందుకనే ఇప్పుడు బయట కోర్ట్స్లో కూడాను రాజీ చేసుకోమని బోర్డ్స్ పెడుతున్నారు. డో నాట్ గో ఫర్ ద జడ్జిమెంట్. దేవుని తీర్పు నీ మీదకి వచ్చేటట్లుగా, నీ సహోదరు మీదకి వచ్చేటట్లుగా నువ్వు ప్రవర్తించవద్దు. అదే చెప్పాడు హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అయిపోతావు. సహోదరుడా, సహోదరి, చాలామంది క్రైస్తవులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చాలామంది క్రైస్తవులు తమ ఆత్మీయ జీవితాల విషయంలో ఏమాత్రము కూడా శ్రద్ధ లేని వారుగా కనిపిస్తున్నారు. దేవుని భాగాన దొంగిలిస్తున్నారు. దేవునికి ఒప్పుకున్నవి, మొక్కుకున్నవి, ఒప్పందము చేసుకున్నవి ఇవ్వలేని స్థితిలో ఉండి దొంగిలిస్తున్నారు. కనుక కీప్ యువర్ ప్రామిస్. నువ్వు ఏ వాగ్దానం చేశావో, చాలామంది మందిరాలకు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. నువ్వు మందిరం కడుతున్నావా,
నీకు ఇన్ని వేలు ఇస్తాను, నీకు ఇన్ని సిమెంట్ ఇస్తాను, నీకు ఇది చేస్తాను, అది చేస్తాను, నువ్వు సేవ చేస్తున్నావా, నీకు ఇది చేస్తాను, అది చేస్తానంట. వాటిని నెరవేర్చరు. నువ్వు నష్టపోయినా సరే నీ వాగ్దానాలు నువ్వు నెరవేర్చు. ఎప్పుడైతే నీ జీవితం దిద్దుకుంటావో నువ్వు అన్ని విధాల ఆశీర్వాదం పొందటానికి అర్హుడుగా ఉంటావు. హిజ్కియా కన్నీరు కారుస్తున్నాడు, ముఖం గోడ వైపు తిప్పుకున్నాడు, ఏడుస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. రాత్రి నేను మనవి చేస్తున్నాను, హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. దేనికి భయపడి? మరణానికి భయపడి అనుకుంటున్నారా? మరణం ఎప్పుడైనా వస్తుంది. మరణానికి భయపడటం కాదు, తన జీవితం ఎక్కడున్నది తాను దేవుని ఎదుట చెబుతున్నాడు. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ ఎదుట ఎట్లా ప్రవర్తించానో అది నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హిజ్కియా 20 మంది యూదా రాజులలోకెల్లా నీతిమంతుడు, దేవునికి సమీపంగా నడిచినటువంటి వాడు. అతడు చెప్పినది యథార్థ హృదయుడై, యథార్థ హృదయుడై. రెండవది సత్యముతో. మూడవది ఆయన సన్నిధిలో నడుచుకున్నాడు. ఎలా నడిచాడట హిజ్కియా? యథార్థ హృదయంతో. మనం నడుస్తున్నావా? కపటం మన హృదయాల్లో అన్నింటా కపటం. లోపల నచ్చకపోయినా పైకి బాగుందంటాం, లోపల పగ ఉన్న ప్రేమతో పిలుస్తాం, లోపల పాపం పెట్టుకొని బయటికి నవ్వుతూ ఉంటాం, అసూయ ద్వేషం పెట్టుకొని చిరునవ్వులు ఒలికిస్తాం. కపట హృదయంతో ఉన్నావా? యథార్థ హృదయముతో సత్యముతో నడుచుకున్నాడు. సత్యముతో నడుచుకుంటున్నామా? అబ్రహాము యథార్థ హృదయముతో నడుచుకున్నాడు, సత్యముతో నడుచుకున్నాడు. ఒక మాట చెప్తాను. ఆదికాండం 20వ అధ్యాయంలో గెరారు రాజు అబీమెలెకు అబ్రహాము తన యొక్క భార్య అయిన శారాను సహోదరి అని చెప్పినందుకు ఆమెను తీసుకెళ్ళిపోయాడు, తన అంతఃపురంలో పెట్టాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై కలలో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు, నీవు ఒక ఆమెను తీసుకొచ్చావే, ఆమె వేరొకని భార్య. వెంటనే అబీమెలెకు అడిగాడు, దేవా, నేను యథార్థ హృదయంతో ఇచ్చేశాను, ఆమె వేరొకని భార్య అని నాకు తెలియదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసు? అవును, నీవు యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును గనుక నిన్ను పాపము చేయకుండానట్లుగా నేను ప్రత్యక్షమయ్యాను అన్నాడు. అర్థమవుతుందా? ఒక అన్యరాజు యథార్థ హృదయముతో ప్రవర్తించాడు. ఒక ప్రవక్త అబద్ధమాడి సహోదరిగా భార్యను గురించి చెప్పాడు. అర్థమవుతుందా? అతడు అన్నమాట ఏమిటో తెలుసా? ఇంత గొప్ప మహాపాతకము నా మీదకు, నా జనుల మీదకు ఎందుకు తీసుకురావాలనుకున్నావు అని అబ్రహామును పిలిచి అడిగాడు. మహాపాతకం అన్నాడు. ఏమిటి? పొరుగువాని భార్యను తీసుకున్నట్టును ఒక అన్యరాజు మహాపాతకం అన్నాడు. దేవుని చేత అతడు ప్రవక్త అని చెప్పబడిన అబ్రహాము తన సొంత భార్యతో తన కంఫర్ట్ కోసం, తన ప్రాణం రక్షించుకోవటానికి తన సొంత భార్యను సహోదరిని అబద్ధమాడాడు. అర్థమవుతుందా? మనం అంటాం అన్యులండి వాళ్ళు అంటాం. అన్యులే బాగున్నారు, వాళ్ళు అన్యులండి అంటున్నారు, వాళ్ళు అన్యులైనా బాగున్నారు. మనం దేవుని పిల్లమని చెప్పుకుంటున్నాం. మనలో యథార్థ హృదయం ఉన్నదా? మనము సత్యం పలుకుతున్నామా? అబ్రహాము ఫరో ఎదుట తన భార్యను చెల్లి అన్నాడు. గెరారు రాజు ఎదుట ఇస్సాకు తన భార్యను చెల్లని చెప్పాడు. యాకోబు తన తండ్రి ఎదుట యెహోవా ఈ యొక్క జంతువును నా ముందు పంపించాడు, అందుకే వంట చేసుకొచ్చాను అన్నాడు. భక్తులే.
పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, కానీ యథార్థంతో ఉన్నారా? సహోదరుడా, సహోదరి, అన్యుడైన దేవుని బిడ్డైన యథార్థ హృదయంతో ఉన్నారా అనేది పరిశీలిస్తున్నాడు దేవుడు. అన్యుడైనటువంటి అబీమెలకు గెరారు రాజును పరిశీలిస్తున్నాడు. అవును, నాకు తెలుసు నువ్వు యథార్థంగా ఉన్నావు అన్నాడు. అబద్ధమాడిన అబ్రహామును పరిశీలిస్తున్నాడు. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, యథార్థ హృదయముతో సత్యముతో నేను నీ సన్నిధిలో ఇట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఇట్లు జరిగించేది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది మనం జరిగించాలని రాస్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. దేవునికి అనుకూలము అయినదిగా మీ శరీరము సజీవ యాగముగా ఉండవలనగా మనసు మారి రూపాంతరం పొందాలి. మనసు మారాలి, మారు మనసు పొందాలి. మీ మనసు మార్చుకోకుండా దేవుని సంతోషపెట్టలేరు. దేవుని ఆశీర్వాదం నీ మీదకు రావాలంటే నీ మనసు మారాలి. పరిశుద్ధాత్ముని యందు బలమైన కార్యం జరిగించాలనగా నీ మనసు మారాలి. దేవునికి అనుకూలమైనటువంటిదిగా నీ జీవితాన్ని నీవు సమర్పించుకోవాలి. హిజ్కియా చెబుతున్నాడు, నేనెట్లా నడుచుకున్నాను, నేనెట్లా జరిగించాను. నడుచుకునుట జరిగించుట రెండు క్రియలను సూచిస్తున్నాయి. నేనెట్లా నడుచుకున్నాను అంటే నేను ఎట్లా ప్రవర్తించాను, నేనెట్లా జరిగించాను అంటే ఇతరుల పట్ల నేను ఎట్లా ప్రవర్తించాను, నేను కార్యాలను ఎంత యథార్థంగా జరిగించాను. నువ్వు చెప్పగలుగుతావా? కెన్ యూ సే దట్? నీ కుటుంబంలో నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, సంఘం పట్ల, సేవకుల పట్ల నీవు జరిగించవలసినటువంటి కార్యములను, నమ్మకత్వమును యథార్థముగా జరిగించున్నావా? ఇది మనం పరిశీలన చేసుకోవాలి. కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇవన్నీ చెప్పాడు, కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది దేంతోని? కృపతో జ్ఞాపకం చేసుకో. బై గ్రేస్ ఓన్లీ. నేను యథార్థవంతుడిని కనుక జ్ఞాపకం చేసుకోగాదు, నేను సత్యంలో ఉన్నాను కనుక జ్ఞాపకం చేసుకోగాదు, నేను నీ సన్నిధిలో నడిచాను కనుక జ్ఞాపకం చేసుకోగాదు, నీ దృష్టికి అనుకూలం కనుక జ్ఞాపకం చేసుకోకాదు, నేను అనుకూలం సమస్తం ఎలా జరిగించానో తెలుసు కనుక జ్ఞాపకం చేసుకోమనిలా, కృపతో జ్ఞాపకం చేసుకో. నేను వ్యక్తిగతంగా ఏది చేసినా కూడాను అది నీ ఎదుట మురికి గుడ్డయ్యే ప్రభువా, నీ స్టాండర్డ్ ముందు నేనే పాటండి. బట్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ యూ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకమునకు భిన్నమైన ఉద్దేశం నీ పట్ల నాకున్నదనేది నీవు తెలుసుకున్నావు గనుక కృపతో జ్ఞాపకం చేసుకున్నాము అంటే నన్ను క్షమించు అని ప్రార్థించాడు. నేను ఎంత పరిశుద్ధంగా నీ సన్నిధిలో జీవించానో నా పరిశుద్ధతను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమంటం లేదు. నేను ఎంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా నీ ఎదుట నిలబడలేను గనుక కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక మనం అంత నీతిమంతులు అని చెప్పుకుంటే అంత పాపులు అని మనం గ్రహిస్తాం. ఏ మానవుడు నీతిమంతుడు కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న వారమే. 35 మార్కులు పాస్ మార్క్ అయితే 34 వచ్చినవాడు ఫెయిలే, 2 మార్కులు వచ్చినవాడు ఫెయిలే. 2 మార్కులు వచ్చినవాడు 34 వచ్చినవాడు కంటే
తక్కువ అవ్వచ్చు, లేదా 34 వచ్చిన వాడు 2 మార్కులు వచ్చినవాడు కంటే మేధావి ఉండొచ్చు, కానీ ఫెయిల్ అయిన వాడే. కనుక మానవుడు ఎంత నీతిమంతుడైనా కూడా దేవుని యొక్క స్టాండర్డ్లో ఫెయిల్యూర్. మన నీతి మురికి గుడ్డ వంటిది. అయితే కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. కృప అనే పదం ఎందుకు వాడాడు తెలుసా? కృప ఎవరికి అవసరం, ఎవరికి ఇవ్వబడుతుంది? హూ ఆర్ నాట్ వర్ది. కృప అనే పదం ఎవరికి వాడబడుతుంది? అయోగ్యులకు వాడబడుతుంది. కనుక నేనెంత చేసినా నీ దృష్టిన అయోగ్యుడని నన్ను నీ యోగ్యత కొరకు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒక్కటి అర్థమవుతుంది ఇక్కడ ఏమిటంటే, ఇతడు రక్షించబడినవాడు. అందుకే ప్రభు అతన్ని అవకాశం ఇస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇల్లు చక్కదిద్దుకోమన్నాడు, హృదయం చక్కదిద్దుకోమన్నాడు, జీవితం చక్కదిద్దుకోమన్నాడు, స్వనీతి నుండి చక్కదిద్దుకోమంటున్నాడు. స్వనీతి, చాలా మందిలో స్వనీతి ఉంటుంది. నేను 25 సంవత్సరాలకు సేవ చేస్తున్నాను, నేను ఎంతో గొప్ప సువార్త ప్రకటిస్తున్నాను, నేను ఎన్నో కార్యాలు ప్రభు పేట చేశాను. ఇవేమీ కూడా నిన్ను దేవుని ఎదుట ఘనునిగా నిలబెట్టలేవు. అదంతా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా నీతో చేయించాడు. నీదేమి లేదు, నాదేమి లేదు. మనలను వాడుకున్న కృపగల దేవునిదే తప్ప మనదేమీ లేదు. కానీ మనం అతిశయిస్తుంటాం. అందుకే చూడండి, సన్హెరీబు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తరువాతనే ఈ పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ఒక అచీవ్మెంట్ విశ్వాసి చూశాడో అక్కడ అపవాది పడగొడతాడు. అందుకే దేవుడు అతనికి హెచ్చరిక చేయటానికి ఒక అనారోగ్యాన్ని ఇచ్చి, అనారోగ్యం ద్వారా ఒక పాఠాన్ని నేర్పించి, ఒక హెచ్చరికనిచ్చి సరిచేసుకోమని చెప్పి అతన్ని దిద్దుబాటు చేస్తున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడో యెహోవా హిజ్కియా ప్రార్థన విన్నాడు. వెంటనే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమైపోయింది. హిజ్కియా ఎద్దుకు నీవు తిరిగి వెళ్ళు, ఇట్లాను నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచడం చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. ఈ పట్టణమును నేను కాపాడుతూ నిన్ను, ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తాను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చున్నట్టుగా ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఈ సూచన రేపు చెబుతాను. మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను, అష్షూరు రాజు చేతి కింద పడకుండా చేస్తాను. అర్థమవుతుందా? అష్షూరు రాజు చేతి కింద నిన్ను పడకుండా చేస్తాను, 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను, నీ ప్రార్థన విన్నాను, నిన్ను నేను అంగీకరించాను. ఎప్పుడైతే కృప అనే పదం వాడామో అక్కడే మనం అంగీకారం పొందుతాం. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడతాం. కృప అనే పదం హిజ్కియా వాడి రక్షించబడ్డాడు. విశ్వాసం ఇచ్చాడు, కృపచేత. విశ్వాసం, ఎన్ని క్రియలన్నీ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. కృప ద్వారా రక్షించమన్నాడు. ఎఫెసీ 2:8 ప్రకారం క్రియల విశ్వాసము, క్రియా ప్రదర్శన విశ్వాసమే. విశ్వాసము ద్వారా, క్రియ చేత, విశ్వాసము ద్వారా, కృపచేత రక్షించబడ్డాడు. దేవుడు అతనికి ఆయుష్ ఇచ్చాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మరణము తప్పించుట యెహోవా వశం, ఆయుష్ పొడిగించుట యెహోవా వశం, రక్షించుట యెహోవా వశం. నీవు చేయాల్సింది, దేవా నన్ను క్షమించి జ్ఞాపకం చేసుకుని కృపతో రక్షించమని ప్రార్థించాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. నేటి వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ఈ రాత్రి హిజ్కియా వలె పశ్చాత్తాపముతో కృపను కోరుతూ మీ సన్నిధికి వచ్చే భాగ్యం మాకెల్లరికి ఇవ్వండి. మా ఇండ్లు చక్కబెట్టుకోవాలి. మా జీవితం అనే ఇల్లు, మా హృదయం అనే ఇల్లు, మా ఆత్మీయ జీవితం అనే ఇల్లు, మా కుటుంబం అనే ఇల్లు, మీరు మాకిచ్చినటువంటి భౌతిక ఇల్లు,
అన్నింట పరిశుద్ధత దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరణం సాధారణమే, వ్యాధి సాధారణమే, కానీ క్షమాపణతో నీ సన్నిధిలో ప్రవేశించగలిగే భాగ్యం ఇమ్మని అడుగుతున్నాను. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి, రక్షించండి. ఎపిసోడ్ ప్రసారం చేసిన కుటుంబానికి దీవెన ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.